కాన్సనెంట్ లెటర్ పక్కన ఏ గాని ఈ గాని ఐ గాని ఓ గాని యు గాని వచ్చినప్పుడు ఎలా సౌండ్ ఎలా వస్తుంది, ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి. ఇప్పుడు బి పక్కన ఏ వచ్చింది, బి పక్కన ఏ వచ్చినప్పుడు దీన్ని ఏమనాలి? రైట్. బి పక్కన ఈ వచ్చినప్పుడు ఏమనాలి? బి పక్కన ఐ వచ్చినప్పుడు ఏమనాలి? బి పక్కన ఓ వచ్చినప్పుడు ఏమనాలి? బి పక్కన యు వచ్చినప్పుడు ఏమనాలి? ఇది తెలిస్తే, ఇవి తెలిస్తే ఎక్కడైనా ఒక అక్షరం పక్కన ఏ వస్తుంటాయి, ఓవెల్స్ వస్తుంటాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ అక్షరాలు రాకుండా పదాలు ఉంటూనే ఉండవు. ఈ వచ్చినప్పుడు ఎలా పలకాలో తెలిస్తే మనకి ఆ పదాలు మనం ఈజీగా వస్తుంది, ఆ ఈజీగా పదకు వస్తుంది. ఫస్ట్ ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అర్థమైందా? బిఏ ఏమనాలి? బిఏ వచ్చిన ఏ వస్తే ఆ అనాలి. బా బా అంటే చివరికి ఏముంది? బా వస్తుందిరా, ఆ వస్తుంది. చూడండి, బా అంటే ఏం కాదు, ఉబ్బు. బి అంటే ఉబ్బు ప్లస్ ఏ ప్లస్ ఆ, ఉబ్బు ప్లస్ ఆ ఏమైంది? బా. బి ఏమో ఉబ్బు, ఉబ్బు. ఒక్క బి అక్షరం పలకాలంటే ఉబ్బు ఉబ్బు అని పలకాలి. బి బిఏ, బిఏ ఉబ్బు ప్లస్ ఏ అంటే ఆ, ఉబ్బు ప్లస్ ఆ, బా బా. అర్థమవుతుందా? ఈ ఉంది, బిఈ ఉంటే బే బే బే. బి ప్లస్ ఈ ఉబ్బు, ఉబ్బు ప్లస్ ఏ అప్పుడు బే అవుతుంది. జనరల్ గా ఈ ఉంటే ఏ అనే సౌండ్ వస్తుంది, బిఈ ఉంటే బే, ఆర్ఈ ఉంటే ఎల్ఈ ఉంటే ఎన్ఈ ఉంటే కేఈ ఉంటే ఆర్ఈ ఉంటే ఎస్ఈ ఉంటే టీఈ ఉంటే వచ్చేసింది. మీకు ఈ ఉన్న ఈ ఉన్న పదం ఏదైనా మీకు చదువుతుంది. ఇప్పుడు ఎంత దగ్గర లేదు, ఈ ఉంటే చాలు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిఈ ఎవరికి ఎన్, బిఈ బే ఎన్ ఉంది కాబట్టి ఉన్నదా? బిఈ బే ఎన్ ఉంది కాబట్టి ఇన్ను ఇన్ను పెన్, బిఈఎన్ పెన్. అర్థమవుతుంది కదా? అండర్స్టాండ్? ఓకే. నౌ బిఐ ఉంది, ఐ ఉన్నప్పుడు ఎలా పలకాలి? రైట్, బి అని పలకాలి. జనరల్ గా బి అని పలకాలి. బిఐ ఏమైతుంది? బి. ఫర్ ఎగ్జాంపుల్ బిఐఎన్ విన్, బిఐఎన్ విన్ విన్, ఎస్ఐఎన్ సిన్, ఆర్ఐఎన్ రిన్ రి. ఈ ఐ ఉంటే వస్తుంది, ఈ వస్తుంది. బిఓ 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 జనరల్ గా బో వస్తుంది, కానీ ఇక్కడ చూడండి బిఓ బో వస్తుంది. చాలా సందర్భాల్లో బాగ్ దీర్ఘం వస్తే బా కూడా వస్తుంది, బాగ్ దీర్ఘం వస్తే బా కూడా వస్తుంది. మంచిగానండి. బా ఎందుకు చెప్పండి? ఇక్కడ చూడండి, ఒక పదం చెప్తా. బిఓఎక్స్ ఏమైతుందిరా? బాక్స్ అంటాం. బిఓఎక్స్ ఏమంటున్నాం మనము? బాక్స్ అంటున్నాం. బా బిఓ బా, ఎక్స్ కాబట్టి ఎక్స్ ఎక్స్ బాక్స్ బాక్స్. సిఓఎక్స్ సాక్స్, ఆర్ఓఎక్స్ రాక్స్. అంటే ఇక్కడ బిఓ బా అనుకోండి, బిఓ బా అనుకోండి. నెక్స్ట్ బియు, బియు బూ వస్తుంది, బియు బా వస్తుంది. బియు బూ వస్తుంది, బియు బా వస్తుంది. బా వచ్చే పదం చెప్తుంది. బియుఎన్ ఏమైందిరా? బన్. బియు ఏమైంది? బియు బాయ్. బియు ఏమైంది ఇక్కడ? బాయ్. ఎన్నుంది కాబట్టి నన్ను బన్ బన్. ఆర్యు రా అనుకోండి, ఇది ఎన్నుంది ఏమైంది? రన్. ఎస్యు సా ఎన్నుంది అనుకోండి, సన్. పక్కన ఏ ఉన్నప్పుడు ఎట్లా చదవాలి? ఈ ఉన్నప్పుడు ఎట్లా చదవాలి? ఐ ఉన్నప్పుడు ఎట్లా చదవాలి? ఓ ఉన్నప్పుడు ఎట్లా చదవాలి? యు ఉన్నప్పుడు ఎట్లా చదవాలి తెలిస్తే వస్తుంది.